ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వరంగల్లో వినూత్న రీతిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. దేశంలో అవినీతి రాజ్యం ఏలుతుందని ప్రదర్శన రూపంలో చెప్పారు. ఈ వినూత్న ప్రదర్శన వరంగల్ 1000 స్తంభాల దేవాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఇవాళ ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జ్వాలా అవినీతి వ్యతిరేక ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలో వరంగల్లో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అయితే ఈ ర్యాలీ కూడా వినూత్నంగా సాగుతుంది. నీతి అనేటువంటిది బక్క చిక్కి ఒక అంపచేయ మీద పడినటువంటి ఒక పేషెంట్ ఏ విధంగానైతే వెంటిలేటర్ పై ఉన్నటువంటి పేషెంట్ ఏ విధంగానైతే ఉన్నాడో అదే విధంగా ఈ నీతి నిజాయితీ అనేటువంటిది ఈ విధంగా మారిపోయింది అనేటువంటిది ప్రత్యక్షంగా చూపెట్టడానికి ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నారు జ్వాలా అవినీతి వ్యతిరేక సంస్థ నిర్వాహకులు. అదేవిధంగా ఈ అవినీతి ఈ విధంగా కండలు తిరిగినటువంటి యోధుల్లాగా అవినీతి అనేటువంటిది జడలు విప్పుకొని తిరుగుతోంది అనేటువంటిది, ఇటు కండలు తిరిగినటువంటి వీరులు, అటు చచ్చిపోయినటువంటి నీతి నిజాయితీ అనేటువంటి అంపశయ మీద పడుకుంది అనేటువంటిది, దీని మీద వీళ్ళు వినూత్నంగా ప్రదర్శన చేస్తున్నారు. ఈ ప్రదర్శన 1000 స్తంభాల గుడి దగ్గర నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు హన్మకొండలో సాగనుంది. ఈ యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటిది జ్వాలా వ్యవస్థాపకులు ప్రశాంత్ గారు ఉన్నారు, వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏంటి సార్, ఏ ఉద్దేశంతో ఈ ర్యాలీ చేస్తారు? ఈ రోజు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. అదే స్థాయిలో అవినీతి కూడా 78% కంటే మించిపోయింది. 90% వరకు అవినీతి అనేది పెరిగిపోయింది. నీతి అనేది చనిపోయే స్థాయికి వచ్చింది. చివరికి దశలో ఉంది, వెంటిలేటర్ స్థాయిలోనే ఉంది. అంటే మనము ఆక్సిజన్ ఇచ్చి ప్రభుత్వాలు, అధికారులు, పౌరులు ఆక్సిజన్ ఇచ్చి ఈ నీతిని బతికించుకునే అవకాశం మనకు చివరి అవకాశం ఉంది. కాబట్టి ఈ నీతిని బతికేయాలని ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను తెచ్చి అవినీతి అధికారులని అంతమొందించాలని. నీతి అనేది చావు దశలకు వచ్చింది. అవినీతి అనేది కండలు వేరి బాడీ బిల్డర్ లెక్క దృఢంగా ఉంది. దాన్ని ఢీకొట్టాలంటే కఠినమైన చట్టాలు కావాలి. అలాంటి చట్టాలు లేకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవినీతిని పెంచి పోషించే చట్టాలు తెస్తుంది. ఒకవేళ ఏసీబీకి పట్టుబడిన అధికారులు చూస్తే వాళ్ళు ప్రమోషన్ అంటే డిమోషన్ ఇవ్వకుండా ప్రమోషన్ ఇస్తున్నారు. మీరు ప్రమోషన్ ఇవ్వకుండా పర్లేదు కానీ వాళ్ళకి డిమోషన్ ఇవ్వండి. డిమోషన్ ఇచ్చి ఒక తహసీల్దార్ పట్టుబట్టే అదే కార్యాలయంలో ఒక అటెండర్ అయినా, ఒక షీపర్ అయినా ఒక బాత్రూమ్ చూపించండి, టేబుల్ చూపించండి, ఊడిపియండి పనిష్మెంట్ గా. ఒక నెల అతను ఎందుకు మారడో చూస్తాం. లేదా పోలీస్ స్టేషన్ చూస్తే దొంగలు ఉన్నారు జాగ్రత్త అని ఫోటోలు పెడుతున్నారు. వీళ్ళు అవినీతి అధికారులు అని చెప్పి ఆ కార్యాలయంలో అతను ఫోటో పెట్టండి, అతను డిసిషన్ ఆయన ఎంత లంచం తీసుకున్నాడో పెట్టండి. అతను ఎందుకు మారడో చూస్తాము. మీరు రిమూవ్ చేయకుండా పనిష్మెంట్ అని ఇవ్వండి. ప్రజల సొమ్ముతో మేము పనులు కడుతున్నాము, మీకు జీతాలు ఇస్తున్నాము, అయినా మీరు ఆ అవినీతిని అంతమొందించలేదు. ఇప్పటి వరకైనా ప్రభుత్వాలు ఈరోజు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి, అసెంబ్లీ సమావేశాలు కూడా ఈరోజే ప్రారంభమైన తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు భారతదేశంలో తెలంగాణకు ముఖ్యమైన రోజు సోనియా గాంధీ జన్మదినం. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మీరు ఇవాళైనా ఆ తెలంగాణ తల్లి సాక్షిగా మీరు అవినీతిని అంతమొందిస్తామని, నీతి నిజాయితీని ప్రోత్సహిస్తామని, మీరు అవినీతికి పాల్పడమని, సహించమని మీరు ప్రతిజ్ఞ చేయించండి తెలంగాణ తల్లి సాక్షిగా. అలాగే అవినీతి అధికారులు రిమూవ్ చేయండి. నీతివంతమైన అధికారులని పట్టించిన ఏసీకి పౌరులని ఘనంగా సన్మానించాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎక్కడైతే నీతి ప్రదర్శిస్తున్నారో తమ కార్యాలయం, అలాంటి అధికారులకు కూడా వీళ్ళు సన్మానం చేస్తున్నారు. అశోక్ గారు ఎన్టీపీసీడీలో ఏడీ స్థాయిలో చేస్తూ ఉన్నారు. వీరు తాను లంచం తీసుకోనని వారి కార్యాలయంలో బోర్డు పెట్టారు. గతంలో కూడా ఈయనకు సన్మానం చేశారు. వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఇట్లాంటి కార్యక్రమాలను ఎట్లా చూస్తున్నారు? అవినీతి గవర్నమెంట్ ఆఫీసులలో ధైర్యం చేసి ఎంతో వేదన కోర్చిన వ్యక్తి అయితేనే ఒక గవర్నమెంట్ అధికారిని ఎంతో బాధతోటి ఆయనను ఏసీబీకి పట్టించడం జరుగుతుంది. అంత పట్టించిన వ్యక్తిని ఆయన ఒక 2 సంవత్సరాలు డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో లేకుండా ఉండి మళ్ళీ తిరిగి వచ్చి డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి ఆయనకు ప్రమోషన్లు ఇవ్వడం అనేది ఇంకొక వ్యక్తికి మనము ఎలాంటి సమాచారం అంటే ఎలాంటి దాంతో మెసేజ్ ఇవ్వలేకపోతున్నాము. కానీ ఒక్కసారి లంచంలో పట్టుబడ్డ వ్యక్తిని రిమూవల్ చేస్తే దేశం లోపల ఎంతోమంది యువత ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. నీతి గల వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. లేదు స్టిల్ వాళ్ళని బ్రతికించాలని అన్నా కూడా కనీసం వాళ్ళకి డిమోషన్ ఇచ్చి అదే ఆఫీసు లోపల ఆయన ఒక అటెండర్గా చేస్తే ఇంకొక వ్యక్తి తీసుకోవాలని అంటే చాలా భయపడతాడు. ఎంతో మార్పు వస్తుంది ప్రజల లోపల, అల్టిమేట్గా చాలా మార్పు వస్తుంది. ఈ విధంగా చట్టం లోపల మార్పు తీసుకోవాలని నేను స్వయంగా ఒక వ్యక్తిని డిఎంహెచ్ఓను ఏసీబీ ట్రాప్ చేపించేస్తే ఆయన 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నట్టు మళ్ళీ సేమ్ అదే పోస్ట్కి వచ్చేసిండు ప్రస్తుతం.
ఎంత విచిత్రం అని అంటే చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఆ చూసిన వ్యక్తిని, ఆయనతోటి ఉన్న వ్యక్తికి ఆయన లోపల ఇంత మాత్రం మార్పు అనేది ఉండదు. ఆయన డిమోషన్ చేసి మళ్ళీ ఆయన బేసిక్ వచ్చేస్తే చాలా బాగుంటుందని మా ఉద్దేశము. గవర్నమెంట్ ఈ విధంగా ఆలోచించాలని ఆశిస్తున్నాను. ఇలాంటి చర్యల వల్ల సమాజంలో కొంతైనా మార్పు రావాలని జ్వాలా అవినీతి వ్యతిరేక సంస్థ 20 ఏళ్లుగా ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికైనా సమాజంలోనూ, అధికార వ్యవస్థలోనూ, ప్రభుత్వంలోనూ మార్పులు రావాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.